హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ బ్లాగ్స్ చూశారు కదా. పెళ్లి సందడి, ఎంగేజ్మెంట్ సందడి, పసుపు దంచే ఫంక్షన్ది. ఆ రోజు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానన్నమాట. వాళ్ళ ఇల్లు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉందో ఒక్కసారి చూసేద్దాం. నిజంగా ఈ ఇల్లాలు ఎంత అందంగా తీర్చిదిద్దిందో. గుమ్మం లోపలే వెళ్తూ ఉంటే అంతా ఒక పాజిటివిటీ కనిపించింది అనమాట. సో పూజ గది చాలా బాగా నచ్చింది. ఆ పూజ గది చూడంగానే ఏమనిపించిందంటే ఒక గుడి ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. మీరు పైన చూడండి. అది ఎలా అమ్మాయికి ఐడియా వచ్చిందో తెలియదు కానీ దూరం నుంచి చూస్తే మాత్రం గుడి గోపురం ఎలా ఉందో అలా ఉంది. కానీ ఇది ఒక అట్టముక్క. సో అట్టముక్కలాగా అనిపించట్లేదు అనమాట. సో అమ్మాయి ఐడియా చాలా బాగుంది అనిపించింది నాకు. జస్ట్ ఒక సపోర్ట్గా వెనకాల ఏదో పెడితే నిలిచింది. ఇంకొకటి ఏంటంటే మనం చూడగానే అది అట్టముక్కని తెలియదు అనమాట ఎవరికి. ఒక చిన్న గోపురం అంటే అది అలాగే అనిపించింది నాకైతే. ఆ ఇల్లుని ఇంత తీర్చిదిద్దుకోవడం అనేది ఒక కళ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ టైం నేను చిన్న చిన్న చాటలు కొని దానిలో నార్మల్గా ఈ లక్ష్మీదేవి ఫోటోలు వెడ్డింగ్ కార్డ్స్కో లేకపోతే ఇంకా అక్కడక్కడ ఉంటాయి కదా, వాటిని తీసి అమ్మాయి చాటకి అతికించి దాన్ని కూడా లక్ష్మీదేవి లాగా పెట్టుకొని ఉందనమాట కిచెన్లో. నార్మల్గా చాటని చీపురగట్టిని లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు కదా, సో అలాగే తను కూడా ఇలా పెట్టుకుందనమాట. నేను బాగుంది అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చిన్న చాట, అది నాకు ఇచ్చింది అనమాట. మీరు కూడా ఇలానే పెట్టుకోండి అక్క అని చెప్పి నాకు ఇచ్చింది. తర్వాత వంటగదిలో ఒక టైల్ లాగా వేస్తున్నారనమాట. అది నేను మళ్ళీ చూపిస్తాను ఇది చూసిన తర్వాత. ఇది యాక్చువల్గా ఈ పొయ్య, దానిపైన కుండ, ఆ పైన మనం పొంగల్ వండుతున్నట్టు ఉంది కదా, అది మనం లాస్ట్ పాత వీడియోలో చూస్తే లాస్ట్ పొంగల్ అప్పుడు శీతల్ ఒక అమ్మాయి ఉంది కదా, మన వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నేను చూసినప్పుడు చాలా బాగుంది అని చెప్పాను. అందువల్ల నాకు కూడా ఒకటి తీసి పెట్టింది, తను కూడా తీసుకుంది అనమాట. ఇక్కడ డోర్కి ఇలా అమ్మవారు బొమ్మ కూడా చాలా బాగా అనిపించింది కదా. ఇక్కడ ఈ దండలు కూడా చూడండి, కాసుల పేరు, గుండ్లమాల, అచ్చం దేవుడు ఆ దండలతో బంగారు వన్నెలో వెలిగిపోతున్నాడు అని చెప్పచ్చు. తర్వాత తను రోజు పావురాలకి మేత వేస్తుంది. అందువల్ల రోజు తను మేత వేసే టయానికి పావురాలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పాను కదా కిచెన్లో ఉంది అని చెప్పి, అది ఇది అన్నమాట. దీనికి కూడా చుట్టూ ముగ్గేసి పెట్టింది చూడు. ఈ ఐడియా ఎలా వచ్చిందో కానీ ఆ టైల్ని కూడా డెకరేట్ చేసి పెట్టేసింది అనమాట. తర్వాత ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం చార్మినార్ చూడడానికి. యాక్చువల్గా నేను హైదరాబాద్కి చాలా తక్కువ సార్లు వెళ్ళాను, మోస్ట్లీ ఒక 3 times ఏమో వెళ్ళాను, కానీ ఎప్పుడు చార్మినార్ చూడలేదు. సో తనేంటంటే అక్క వెళ్దాము అనింది. ఏముందులే అంటే కూడా లేదక్క వెళ్దాము అంటే సరే వచ్చామన్నమాట. చిన్న షాపింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ అని చెప్పేసి. కానీ ఫస్ట్ టైం నేను చార్మినార్ చూడడం, కానీ వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీగానే అనిపించింది. వచ్చేటప్పుడు మాత్రం నిజంగా నరకంగా అనిపించింది. అసలు ఊపిరి కూడా ఆడట్లేదు అనమాట. అంటే మనం బ్రీత్ తీసుకోవడానికి కూడా కష్టమైపోతుంది, అంత జనాలు వచ్చేసారు. ఈ రోడ్ ఫుల్ క్రౌడ్ అయిపోయింది అనమాట. అంటే షాపులతో జనాలతో ఫుల్ క్రౌడ్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 10 o'clock ఏమో వెళ్ళాము. అన్ని షాప్స్ 11 o'clockకి తెరుస్తారంట, కానీ మేము 10 o'clock వెళ్ళేటప్పటికి అంతా ఖాళీగా ఉందన్నమాట. ఖాళీగా అంటే ఇప్పుడు చూడండి అలా ఉంది. కానీ చార్మినార్ పైకి కూడా వెళ్ళొచ్చు. నేనేమన్నానంటే ఇంకా వచ్చే కొద్ది జనాలు క్రౌడ్ అయిపోద్దేమో, కొంచెం చిన్న చిన్న షాపింగ్ ఉంటే చేసేసుకున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఆ చార్మినార్ పైకి వెళ్ళి చూద్దామని చెప్పి అనుకున్నాము. కానీ వచ్చేటప్పుడు ఆ జనాలు చూసి చార్మినార్ వద్దు ఇంకేమో వద్దు అన్నట్లు వచ్చేసామన్నమాట. ఒక రెస్ట్లెస్గా అనిపించింది. అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోట మనకు ఆ గాలి కూడా పీల్చినా కూడా ఒకలాగా అయిపోతుంది కదా, అలా అయిపోయింది అనమాట. అమ్మో అసలు ముందైతే చిక్పేటలో ఒకసారి, అంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకి చిక్పేట తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్తే కూడా అంతే, మనుషులు మనం నడవక్కర్లేదు, వాళ్ళే దోసుకెళ్ళిపోతూ ఉంటారు, అలా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ చూశాను అన్నమాట, చార్మినార్లో చూశాను. కానీ ఇక్కడ షాపింగ్ మెయిన్ బ్యాంగిల్స్కి బాగుంటుందంట, కానీ నాకు ఆ డెకరేటివ్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ అవి అంత సెట్ అవ్వవు నాకు. తర్వాత అనింది అనమాట పూజ, అమ్మ నాకు బ్యాంగిల్స్ తెచ్చి ఉండాల్సింది కదా, చార్మినార్ వెళ్తామని చెప్తే నేను చెప్పుండేదాన్ని కదా అని. కానీ మేము అక్కడ ఏ షాప్కి వెళ్ళలేదు.
నేను బీడ్స్ ఏమైనా తీసుకుందాము అనుకున్నాను. హైదరాబాద్లో బీడ్స్ ఫేమస్ అని చెప్తూ ఉంటారు. కానీ నేపాల్ వెళ్ళినప్పుడు అందరికి తెచ్చిచ్చాను కానీ నేను తీసుకురాలేదనమాట. అందువల్ల ఈసారి తీసుకున్నాము అని చెప్తే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయని చెప్పారు. అందువల్ల ఇక్కడికి వచ్చాము. 2 అట్లా చార్మినార్ చూసినట్టు ఉంటుంది, అలా షాపింగ్ చేసినట్టు ఉంటుందని. అక్కడ పక్కనే ఒక చిన్న మసీద్ లాగా ఉందన్నమాట. చిన్నది కాదులే, పెద్దదే. దాని డోర్స్ చూడండి ఎలా ఉన్నాయో. చాలా పెద్ద డోర్స్, గుబ్బల తలుపులాగా మొత్తం డోర్ అంతా కూడా గుబ్బలు గుబ్బలుగా, చాలా పాత డోర్ అనుకుంటా ఇది. మొత్తం ఇంత ఎత్తుతో చాలా బాగుంది. ఈవెన్ మన టెంపుల్స్లో కూడా ఇలాంటి డోర్లే ఉంటాయనుకోండి, కానీ వాళ్ళు మసీద్కి ఇలాంటి డోర్ పెట్టడం అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వెళ్తూ ఉంటే 4 పక్కల కూడా ఇలానే ఉంటుంది, ఎటు పక్క వెళ్ళినా ఇలానే ఉంటుంది. సో మేము ఒక 2 సైడ్స్ ఏమో చూసినట్లున్నాము. తర్వాత ఇంకా జనాలు వచ్చే కొద్ది ఇంకా కష్టంగా ఉంటుందని షాపింగ్ చేద్దామని వెళ్ళాము. తర్వాత ఈ చార్మినారు కలర్ కూడా వేస్తున్నారు కాబట్టి కొంచెం నాకు ఓల్డ్ చార్మినారు అంటే పెయింట్ వేయకముందు అయితే కొంచెం యాంటిక్గా బాగుండింది. పెయింట్ వేసినాక కొత్తదిగా అనిపిస్తుంది. నైట్ అయితే కొంచెం బాగా లైటింగ్ అది వేసి బాగా లైటింగ్కి బాగుంటుందంట. కానీ నైట్ ఇప్పుడే ఇంత క్రౌడ్ ఉన్నారు, నైట్ ఇంకెంత క్రౌడ్ ఉంటారో అని అనుకున్నాను. తర్వాత మేము బీడ్స్ కొనడానికి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే అంతా బార్గెనింగ్ అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఒక వస్తువు 100 రూపీస్కి కొన్నాం అనుకోండి, సేమ్ వస్తువు పక్కన 80 రూపీస్కో 70 రూపీస్కో దొరుకుతుంది. అప్పుడు మనకు బాధ అవుతుంది అనమాట. అందువల్ల లక్ష్మి మీకు తెలుసు కదా, మన ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటాం కదా, ఆ లక్ష్మి ఏంటంటే చెప్పింది అనమాట, నువ్వు ఏదైనా కొనాలనుకున్నప్పుడు టక్కన కొనేకు, ఒక 4-5 అంగళ్ళు చూసుకొని తర్వాత కొను అని చెప్పి బీడ్స్ కోసం అడిగితే, సో తను ఏదో షాప్ చెప్పింది. ఆ షాప్కి వెళ్తే అన్ని ఒరిజినల్ బీడ్స్ ఉన్నాయి, అన్ని 12,000 20,000 అలా చెప్తున్నారు. నాకు యాక్చువల్గా అంతంత డబ్బులు దానికి స్పెండ్ చేయడం ఇష్టం లేదు. మనం ఎన్నిసార్లు పెట్టుకుంటాం, దానికి పోయి అంతంత డబ్బులు ఎందుకు అని చెప్పి మినిమం ప్రైస్లో తీసుకుందాం అనుకున్నాను. కానీ అలా అంటే చార్మినార్లో ఒకవైపు అది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అనమాట, ఏ వైపు వెళ్ళాము అనేది. ఒకవైపు వెళ్తే అక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అన్ని బీడ్స్కి సంబంధించిన షాప్స్, జ్యువెలరీ షాప్స్లోనే బీడ్స్ అమ్ముతూ ఉన్నారు. అలా వెళ్ళాము. ఇది మోస్ట్లీ ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుందేమో, అంటే మేము ఏ పక్కకి వెళ్ళాము అనేది. అక్కడికి వెళితే వరుసగా అటుపక్క ఇటుపక్క ఎక్కువగా బీడ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అక్కడ వెళ్ళాము. వెళ్తే చాలా కలర్స్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఏది బాగున్నాయి ఏవి బాగాలేవు అనేది మాకు అర్థం కాలేదన్నమాట. ఎలాంటివి తీసుకోవచ్చు ఎలాంటివి తీసుకోకూడదు అని అర్థం కాలేదు. అందువల్ల నేను బెటర్ తక్కువ ప్రైస్లో తీసుకుంటే ఒకవేళ ఉన్నా లేకపోయినా అవి కలర్ పోయినా ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి కొన్ని షాపులో సెలెక్ట్ చేసి పెట్టాను అనమాట. లక్ష్మి ముందే చెప్పింది కదా తొందరపడి తీసుకోకు అని. వాళ్ళు ఏమంటే మేము చైన్ తయారు చేసి ఇవ్వాలి, మీరు అడ్వాన్స్ ఇవ్వండి అని అన్నారు. సరే ఒక 200 ఇచ్చేసి మీరు చైన్ తయారు చేసి అని చెప్పి ఒక 4 వెరైటీస్ సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాను. తర్వాత చుట్టూ ఉన్న షాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళాను. ఎక్కడా కూడా నార్మల్వి నాకు తక్కువ అనిపించలేదు. నాకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా ఉంటే ఆ ప్రైస్లో కలర్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇక్కడ చూడండి చార్మినార్ లోపల ఎంత బాగుందో. తర్వాత అనుకున్నాను, అయ్యో వెళ్ళేటప్పుడే ఎక్కేసి ఉంటే పోయిండేది, ఇది కూడా కొరత కూడా లేకుండా పోయిండు అని అనుకున్నా. కానీ నేను తను పోయాం కదా, తనేమంటే ఎక్కదాం అక్క అంటే, ఏముందులే చార్మినార్ పైన పోయి చూసేది, మనం అమెరికాలో ఎడ్జ్ బిల్డింగ్ కంటేనా ఇది అని అనుకొని జస్ట్ ఇంక షాపింగ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ చూడండి ఈ షాపు లక్ష్మి చెప్పింది. దీనికి వెళ్తే మాత్రం రేట్లు అదిరిపోతూ ఉన్నాయి. అంటే మోస్ట్లీ ఏమంటారు, ప్రీషియస్ స్టోన్ అనుకుంటా, బీడ్స్ అనుకుంటా. కానీ ప్రీషియస్ అంటాం కానీ సరే ఇది లక్ష్మి చెప్పిన షాప్ కాదు, వేరే షాప్ అనమాట, నేను కొన్న షాపు. ఏదో నావన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నేను కొన్నవన్నీ కూడా ఇవి అన్నమాట. ఈ 4 రకాలు తీసుకున్నాను. ఈ 4 రకాలు 3 సరాలు తీసుకున్నా, వాటిని 2 సరాలుగా చేశారు. అవి మనకు ఒక్కొక్క సరం 200కి అడగమని చెప్పింది లక్ష్మి. వాళ్ళు ఎంతో 600 700 1000 కూడా చెప్తారు, కానీ చాలా తక్కువకి అడగాలంట, నాకు తెలియలే అది. సో లక్ష్మి చెప్పిన ప్రకారం ఇట్లా 200కి అడిగితే ఓకేనా అని అడిగాను. ఓకే తీసుకో అని చెప్పింది. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే పూజ
పర్ల్స్ ఏదో ఒక షాప్ ఉందన్నమాట. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ కొంచెం అంటే మనం ముందు తీసుకున్న షాప్తో ఇది చూడండి, పూజా పర్ల్స్ అది ఆమ్, ఇక్కడ ఏమంటారు, హోల్సేల్ అంట. కానీ రీటైల్గా కూడా ఇస్తున్నారు. చూడండి, ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క బీట్లోనే కట్టింగ్స్ ఉన్నవి, అంటే షేప్ వేరే ఉన్నవి అనేవి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న చిన్న షాపులు వాళ్ళు కూడా అందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉన్నారంట. కానీ వాళ్ళు మనం 1-2 దండలు కావాలంటే అస్సలు కేర్ చేయట్లేదు. అదే నా కోపం వచ్చి తిట్టేసి వచ్చాను. 1-2 దండలు కావాలన్నప్పుడు అప్పుడు మీరు ఓన్లీ హోల్సేల్, రీటైల్ లేదని చెప్పి బోర్డు పెట్టుకుంటే మేము రాం కదా అని చెప్పి. సో మొత్తానికి ఇక్కడైతే గోల్డ్లో రూబీస్ వేసుకోవడానికి ఒక చైన్ అయితే తీసుకున్నాను. మిగతావన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. అంటే నేను ముందు తీసుకున్న దగ్గర కంటే కూడా ఇక్కడ ఎక్స్పెన్సివ్ అనిపించాయి. అందువల్ల తీసుకోలేదు. ఒక్క చైనే అక్కడ తీసుకున్నాను అనమాట. రూబీస్ ఒక్కటే తీసుకున్నా. అది కూడా చాలా తక్కువలో 300 ఒక స్వింగ్ అనమాట తీసుకున్నా. తర్వాత వస్తూ ఉంటే పాత నాణ్యాలు కనిపించాయి అనమాట. ఇవన్నీ చూస్తుంటే అలాగే పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను అనమాట. చిన్నప్పుడు ఈ 20 రూపీస్ పైసా 20 పైసా వచ్చినప్పుడైతే ఒక సీసా పెట్టుకొని ఆ 20 పైసా కాయిన్ వచ్చినప్పుడల్లా దానిలో వేసుకునేది అనమాట. కొత్తగా వచ్చినప్పుడు ఇంకా 5 పైసలు 10 పైసలు అన్నీ ఉన్నవి అప్పుడు. అవన్నీ చూస్తుంటే అలాగే పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. చాలా బాగా అనిపించింది అనమాట. పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఐసులు కొనుక్కున్న జ్ఞాపకం, 5 పైసలు ఇస్తే ఐసు, 10 పైసలు ఇస్తే ఐసు కొనున్న జ్ఞాపకం వచ్చింది అనమాట. అలా ఈరోజు మా డే ఎండ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్